మంత్లీ ఒక 20,000 మనకి శాలరీ లాగా పెన్షన్ లాగా వచ్చే స్కీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక వీడియోతోటి, ముఖ్యంగా మంత్లీ ఒక 20,000 మనకి శాలరీ లాగా పెన్షన్ లాగా వచ్చే స్కీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ స్కీమ్ ఏంటి, దీంట్లో డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఇవి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డిమాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ పేటిఎం మనీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే 0 KYC ఛార్జెస్. మనం 50 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆప్షన్ చైన్, ఆర్డర్ లెవెల్, హెడ్జ్ బెనిఫిట్స్, ట్రేడింగ్ వ్యూ చార్ట్. అలాగే మనం వ్యూ చార్ట్ చూస్తూ చార్ట్ నుంచి డైరెక్ట్గా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. వాయిస్ ట్రేడింగ్, బై సెల్ కూడా వాయిస్ ట్రేడింగ్ ద్వారా చేయొచ్చు. ట్రిగ్గర్ ఆర్డర్స్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఉంది. ప్రైజ్ అలర్ట్స్ ఉన్నాయి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ ఉన్నాయి. మీరు ఒకటేసారి లైవ్లో 6 కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని వాటి చార్ట్స్ చూడొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, రిఫరల్ లింక్. ఈ రిఫరల్ లింక్ ద్వారా కనుక మీరు లాగిన్ అయితే 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది టాటా ఇండియా కన్జ్యూమర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. సో ఇది ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము. మంత్లీ ఇన్కమ్ రెగ్యులర్ బేసిస్లో వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ యావరేజ్గా బ్యాంక్ కన్నా కూడా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో కొంచెం రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ బాగా ఇస్తాయి. దీన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్లో కూడా పెట్టవచ్చు, లేదా లంసంలో కూడా మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ ఫండ్ వచ్చేసి సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ ద్వారా మనకి మంత్లీ 20,000 ఇచ్చే ప్లాన్ ఇస్తుంది అనమాట. రిటైర్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఒక 10 lakhs 20 lakhs ఉన్నాయి అనుకుందాం. ఈ 20 lakhsని మీరు మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో పెట్టేస్తే ఎవ్రీ మంత్ మీకు ఒక 20,000 కావాలనుకుందాం. సో 20,000 తీసుకుంటే ఎన్ని నెలలు మీకు ఈ 20,000 వస్తాయి. సో దీన్నే సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అంటారనమాట. కొంతమంది నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెన్షన్ కడతారు, హెచ్డిఎఫ్సి పెన్షన్ స్కీమ్ ఉంది, ఐసిఐసిఐ పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి. ఇలా పెన్షన్ స్కీమ్స్ కాకుండా మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసి సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ల ద్వారా కూడా మనం డబ్బులు పెన్షన్ లాగా మంత్లీ అకౌంట్కి ఒక 20,000 వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ప్లానే టాటా ఇండియా కన్జ్యూమర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. ఈ టాటా ఇండియా డైరెక్ట్ గ్రోత్ ప్లాన్లో 1 yearకి 22% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. 3 yearsకి దాదాపుగా 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట. ఇది ఈ సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఎగ్జాంపుల్కి మీరు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అమౌంట్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీకు ఎవ్రీ ఇయర్ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ను మనం తీసేసుకుంటాం కదా. సో అలానే ఇందులో కూడా మీరు ఇంట్రెస్ట్ ప్లస్ అసలుని కలిపి కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు అన్నమాట. వీటిల్లో దాదాపుగా 12% నుంచి 22% వరకు కూడా రిటర్న్స్ వచ్చేటువంటి అనమాట. ఈ టాటా ఇండియా కన్జ్యూమర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాను NAV 27 నుంచి 28 మధ్యలో ఉంది. ఈ ఫండ్ సైజ్ వచ్చేసి 1,300 కోట్లు ఉంది. దీంట్లో మినిమం SIP 500 దాకా కూడా మనం చేయొచ్చు. ఈ స్కీమ్లో మనీని మ్యాక్సిమం పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. టైటాన్, ఏషియన్ పెయింట్స్, టాటా కంపెనీస్, హిందుస్థాన్ లీవర్ కంపెనీస్, వీటిలలో మెయిన్ పెద్ద పెద్ద కంపెనీల్లోనే ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇది లాంగ్ టర్మ్లో చాలా బాగా పర్ఫామ్ ఇస్తుంది అనమాట. సో దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో 0.09 ఉంది. అలాగే దీని ఎగ్జిట్ లోడ్ 0.25% ఉంది. ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే, మనం డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఇన్వెస్ట్ చేసిన 30 days లోపు కనుక మనం విత్డ్రా చేసేసుకున్నాం అనుకోండి, దీని మీద ఎగ్జిట్ లోడ్ 0.25% పడుతుంది. ఒకవేళ మంత్లీ 20,000 3 years వరకు మనకి కావాలనుకుందాం. సో అప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఒకసారి చూడండి. సో దీనికోసం నేను SWP క్యాలిక్యులేటర్లో మీకు లెక్క చూపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, మనం 10 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాము. అలాగే మంత్లీ 20,000 కావాలి కాబట్టి
విత్డ్రా పర్ మంత్లో 20,000 ఎంటర్ చేద్దాము. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, సో యావరేజ్గా ఈ ఫండ్ 20% వేద్దాం, ఎందుకంటే 16 నుంచి 22, 23 వరకు ఇచ్చింది, మనం యావరేజ్ 20 వేస్తున్నాం. అట్ ద సేమ్ టైం పీరియడ్ మనకి 3 years కావాలి కదా, మనం మంత్లీ 20,000 డ్రా చేస్తే 7,78,000 విత్డ్రా చేయగలుగుతాం. అలాగే ఒకవేళ మనం 5 years కనుక టైం పీరియడ్ పెట్టుకున్నాం అనుకోండి, సో టోటల్గా విత్డ్రా 12 lakhs చేయగలుగుతాం. ఫైనల్ వాల్యూ 5,44,000 ఉంటుందండి. మనకి రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి, ఎట్ ద సేమ్ టైం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెటర్గా రావాలి. సో అలాంటప్పుడు టాటా ఇండియా కన్జ్యూమర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, మీ ఏజ్ ఇప్పుడు 50 years ఉంది, మీ దగ్గర ఒక 10 lakhs లేవు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు, సో ఇప్పటి నుంచే ఒక 10,000 per month మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఈ ఫండ్లోనే చేస్తున్నారు అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్గా 16 to 20% ఉంది, నేను 16% లెక్కేస్తాను. ఒక 10 years అంటే రిటైర్మెంట్కి ఇంకొక 10 years ఉంది కదా, 10 years పీరియడ్లో మనం ఇన్వెస్ట్ చేసాం. సో ఓవరాల్గా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంటే 12 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 17 lakhs వస్తుంది, 17,64,000. సో టోటల్ మీ దగ్గర 29,64,715 అవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఈ అమౌంట్ని సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్కి కన్వర్ట్ చేసుకున్నారు అనుకుందాం. సో ఎవ్రీ మంత్ 20,000 తీసుకుంటే యావరేజ్గా మీకు 15 to 17 years 20,000 ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఆ అమౌంట్ లేకపోతే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ కన్వర్ట్ చేసుకొని ఆ కన్వర్షన్ ద్వారా ఎవ్రీ మంత్ మీ బ్యాంకుకి ఒక శాలరీ లాగా, ఒక పెన్షన్ లాగా వచ్చేసుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.